కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత అన్ని వ్యవస్థలను కూడా పూర్తిగా నాశనం చేస్తుందని, అందులో భాగంగానే నిరుద్యోగులకు సంబంధించి డిఎస్సిలో కూడా అవకతవకలు జరిగావనేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా వైసీపీ క్యాడర్ పూర్తిగా నిరసనలు తెలుపుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం కలెక్టరేట్ దగ్గర మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. అసలు నిరసన కార్యక్రమాల గల కారణం ఏంటో ఆయనతో తెలుసుకుని ప్రయత్నించాను. సార్, చూసుకోవచ్చు, కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిందో మెగా డిఎస్సి, అందులో భాగంగానే నిరుద్యోగులకి అవకాశాలు కల్పించామని చెప్తుంది. మరి ఇన్ని రోజులు అయిన తర్వాత మీరు ఎందుకు అవకతవకలు జరిగామని ఇప్పుడు రోడ్ల మీద రావాల్సిన అవసరం వచ్చింది? ఇప్పుడు ఒక విషయం జరిగిన తర్వాత అది బయటపడేటప్పటికీ టైం పెట్టింది. అర్థం కదా, వాళ్ళు ఎవరెవరు ఎంతెంత తీశారు, ఎంతెంత తీసుకున్నారు అన్నటువంటిది ఇప్పుడు కదా ఒక్కొక్కరు బయటపడుతున్నారు. ఇప్పుడు మీకు స్పీకర్ మా ఎమ్మెల్సీ ఒక ఆయన బార్గెనింగ్ డైరెక్ట్గా ఆయనే మాట్లాడి దొరికిపోయాడు. ఆయన 15 లక్షలు ఇస్తే పట్టుకొని రమ్మని పట్టున్నాడు. 15 లక్షలు అన్యాయం సార్, మీరు కొద్దిగా తగ్గించండి అని బేరం పడుతున్నారు. అంటే ఇవి పడుతున్నాయి, అప్పటికప్పుడు పడుతున్నప్పుడు ఇప్పటికి ఇది ఇంకా మనం డైరెక్ట్గా దీని మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనం దిగాం. అందుకు మేమేమంటున్నామంటే, ఈ ప్రభుత్వ హయాంలో జగన్ గారు ఇచ్చినటువంటి డిఎస్సి నోటిఫికేషన్ రద్దు చేసి మీరు ఇప్పుడు కొత్త నోటిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? కొన్ని మీరు తీసినారనుకో, ఆ నోటిఫికేషన్ మీద తీయాలి కదా. అందులో ఎవరుంటే వాళ్ళే ఉంటారు, తప్పేముంది? తర్వాత రెండవది, మొదటి ర్యాంకు వచ్చినటువంటి అభ్యర్థి వివరాలు డేటా నుండి ఎందుకు తొలగించారు? ఎంపికై ఉన్నటువంటి అభ్యర్థుల జాబితాను ఎందుకు డేటాలో పెట్టలేదు? దిస్ ఈజ్ అవర్ స్టేట్ క్వశ్చన్. తర్వాత సెల్ ఫోన్ల ద్వారా మెసేజ్లు పంపించి ఉద్యోగం ఇవ్వడం ఏంటి? ఇప్పుడు మెసేజ్ ఎలాగ ఉండాలి? కామన్గా ఒక నోటిఫికేషన్ ఇస్తారు, పిలుస్తారు, ఉద్యోగాలకి ఇంటర్వ్యూలు జరుపుతారు. అలా కాకుండా పర్టికులర్ ఇండివిజువల్గా ఒక మెసేజ్ ద్వారా పంపించి రమ్మని చెప్పి మీరు ఆయనకు ఉద్యోగాలు ఇవ్వడం ఏంటండి? దిస్ ఈజ్ టూ మచ్. తర్వాత డిఎస్సి ఉద్యోగాలు పారదర్శకంగా తీసుకుంటే ఈ రహస్య మెసేజ్లు ఏంటండి? సీక్రెట్ మెసేజెస్ అవి కూడా అవి బయటపడిన తర్వాతే మనం చేయాలన్నటువంటి ఆలోచన వచ్చారు. అంటే ఏంటి, ఎవరు అమ్ముకున్నారంటారా, లేకపోతే ఏంటి, ఎవరి మీద ఎవరు అమ్ముకున్నారు? డైరెక్ట్గా నేరుగా ఆ ఎమ్మెల్సీయే మాట్లాడినటువంటి మీ ముందు ఇప్పుడు వినిపించాము. మేమేం ఊరికే ఆరోపణలు చేయడం లేదు, మేము దొరికినటువంటి ఫ్యాక్ట్స్నే మేము ఈరోజు నిగ్గుతీస్తున్నాం. అందుకు దీనికోసం అన్నటువంటి తర్వాత టెట్ కన్వీనర్గా ఉన్నటువంటి ఆయన దీనికి కూడా కన్వీనర్గా ఉండాలా? అది కాకుండా ఆయన మార్చి మీరు జాయింట్ డైరెక్టర్ మీ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాడిని వేసుకుంటారు. అంటే మీ చెప్పు చేతుల్లో ఉన్నటువంటి అధికారాన్ని మీరు వేసుకొని మీరు దాన్ని పూర్తిగా హర్షప్ చేశారు. ఆ విధమైనటువంటి నిర్ణయం మీరు తీసుకున్నారు. డిఎస్సి పరీక్షల నిర్వహణలో పారదర్శకత లోపించింది. పేపర్ లీక్, డేటా లీక్స్, తర్వాత మెరిట్ లిస్టులు వంటి ఘటనలు ప్రభుత్వమే సమాధానం చెప్పారు. అన్నిటికంటే ముఖ్యంగా క్రీడా శాఖలో గొప్ప క్రీడలు జరుగుతున్నాయి. అర్థం కదా, క్రీడా శాఖలో చాలా చాలా గమ్మత్తైనటువంటి వ్యవహారం జరిగింది. నేను క్రీడల మంత్రిగా చేశాను, కానీ నా హయాంలో ఎప్పుడు రాలేదు. మేము వచ్చినటువంటి స్ట్రైట్గా ఇచ్చిమన్నాం. ఆ విధమైనటువంటి ఆలోచనతో మేము చేసాం. అయితే క్రీడల శాఖలో ఈ నామినేటెడ్ పోస్ట్ అడ్డం పెట్టుకొని వీళ్ళు ఏం చేశారు, స్పోర్ట్స్ కోటాలో డిఎస్సి పోస్టులు తప్పుడు స్పోర్ట్స్ సర్టిఫికేట్లకు ఇచ్చి 15 నుంచి 25 లక్షల వరకు బార్గెనింగ్ చేశారు. మినిమం 15 lakhs. ఇప్పుడు మన దీంట్లో కూడా మెసేజ్లో కూడా అదే ఇచ్చారు. అర్థం కదా. తర్వాత ఈ ప్రభుత్వం డిఎస్సి ఉద్యోగులను మోసం చేసింది. మెగా డిఎస్సి అంటూ మెగా డిఎస్సికి తెరలేపారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే మీరు ఈ పోస్టులపై సిబిఐతో కానీ సిట్టింగ్ జడ్జితో కానీ విచారణ జరిపించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. రానున్న రోజుల్లో అసలు ఈ ఉద్యమాన్ని ఎలా మీరు తీసుకెళ్ళాలనుకుంటున్నారు? నేను ఇప్పుడు చాలామంది డిఎస్సి అభ్యర్థులకు సంబంధించి చాలామంది చాలా ఇయర్లుగా లాస్ అయిన పరిస్థితి, వాళ్ళకి ఎలాంటి న్యాయం కావాలనుకుంటున్నారు? రైట్. వాళ్ళకి న్యాయం అన్నటువంటిది మీరు ఇచ్చారు కదా, మీరు కొంత
వ్యవహారం చేశారు కదా, మీరు అది చేసుకొని వచ్చారు కదా, ఇప్పుడు మీరు న్యాయం అని అడిగితే ఎట్లా? అర్థం కదా. సరే, అదేదన్నటువంటి చూద్దాము. ప్రస్తుతానికి ఫర్దర్గా దీన్ని ముందుకు తీసుకుని వెళ్తాం. తీసుకుని వెళ్ళే పరిస్థితుల్లో చాలా స్పష్టంగా మేము చెబుతున్నాం, దీన్ని ఇక్కడితో ఆపేది లేదు. మా పార్టీ అన్నటువంటిది రేపు ఇది నిర్ణయిస్తే రేపు పార్టీ డైరెక్షన్ ఇస్తుంది, దాని ప్రకారం చెప్పండి, అసలు డిఎస్సి అయిపోయి ఇన్ని రోజులు అవుతుంది, ఏడాది కూడా పూర్తి చేసుకుంది, పోస్టింగ్లు వచ్చి 4 నెలలు అవుతుంది, ఇప్పుడే రోడ్ల మీద రావాల్సిన ఆవశ్యకత. ఇది మెగా డిఎస్సి కాదు, ఇది దగా డిఎస్సి. ఖచ్చితంగా ఎవరైతే క్షేత్రోపాధ్యాయులు ఉన్నారో వాళ్ళకైతే అన్యాయం జరిగింది. దానికి కారణాలు ఏంటంటే ఎస్సీఆర్టీలో పనిచేసడానికి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఆయనకి, అట్లీస్ట్ ఆయనకి అలాగని సెలెక్ట్ అయ్యాడని చెప్పి జాబ్ కూడా ఇవ్వని పరిస్థితి. ఈరోజు స్పోర్ట్స్ కోటా 2% ఉండేది, మళ్ళీ దాన్ని 3%కి పెంచి అలా 15 లక్షల నుంచి 25 లక్షల వరకు ఇప్పుడు మన స్పీకర్ గారు మాజీ శాసనసభ చెప్పినట్టు ఈరోజు 25 లక్షల వరకు అమ్ముకోవడం జరిగింది. ఎన్ని పోస్టులు? 2%, 3%. గతంలో స్పోర్ట్స్ కోటాలో 23 గేమ్స్ మాత్రమే ఉండేవి, కానీ ఈసారి 43 గేమ్స్ని అలౌ చేశారు. కారణం ఏంటంటే ఇదంతా దగా, మోసం, నిరుద్యోగికి నిట్ట నిలువున మోసం చేశారు. అంటే స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్లు అమ్ముకున్నారా, పేపర్ లీకేజ్ అని అంటున్నారు మీరు? అంటే అన్నింటికీ సమాధానం ఉంది. కారణం ఎస్సీఆర్టీలో పనిచేసి స్టేట్ ఫస్ట్ ర్యాంక్లో పవన్కి రావడం, స్పోర్ట్స్ కోటాని అమాంతంగా పెంచివేయడం, ఇవన్నీ కూడా మన కళ్ళకు కనిపిస్తున్నాయి. అంతేకాకుండా డైరెక్ట్గా మెసేజ్ ద్వారా, ఫోన్ మెసేజ్ ద్వారా పంపించడం, ఎవరైతే సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళని 1 to 1600 ర్యాంక్ వరకు తీసుకురావాలి. అని తప్పించి నువ్వు సమ్ XYZ సెలెక్ట్ అయ్యారని చెప్పేసి అని మీకు మెసేజ్ వస్తే మీరు పోస్టింగ్ ఆర్డర్ రావడం అనేది అది పక్కా లాబిస్ట్ కనిపిస్తుంది. అసలు డిఎస్టీ అనేది డిస్ట్రిక్ట్ లెవెల్లో జరగాలి, దాన్ని స్టేట్ లెవెల్లో మార్చడం కానీ ఇవన్నీ కూడా లాబిస్టులు కనిపిస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మేము ప్రజాపక్షాన, ఈ ఉద్యోగుల పక్షాన ఎవరైతే క్షేత్రోపాధ్యాయులు ఉన్నారో సెలెక్ట్ అయ్యి సీనియారిటీ ప్రకారం సెలెక్ట్ అయ్యి కాని వారు వాళ్ళ పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. మీరు చెప్పండి, అటు ఐఏఎస్ అధికారులు కూడా ఎటువంటి ఇది కూడా జరగలేదని పూర్తిగా చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మీడియా లీకేజ్లు కూడా ఇస్తున్న పరిస్థితి ఉంది. దీన్ని మీరు ఎందుకు ఎంత ఆర్థం చేస్తారు? ఐఏఎస్ అధికారులు ఎవరి కింద ఉంటారు? ప్రభుత్వం కింద ఉంటారు. హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ ఎవరు? సీఎం కింద ఉంటారు. సీఎంఏ తప్పు చేశాడని మేము అంటుంటే ఇంకా ఐఏఎస్ ఆఫీసర్లు ఏం చేస్తారు చెప్పండి? ఈరోజు పిల్లలు ఎందుకు చదువుకుంటారు? తల్లిదండ్రులు ఒక పూట తిండి మానేసైనా పిల్లలకి చదివిస్తారు. దానికి కారణం ఏంటంటే పిల్లలు ప్రయోజకులు అవ్వాలని చెప్పి. పిల్లలు కష్టపడి డిగ్రీ తర్వాత వాళ్ళు ఎందుకు కష్టపడి చదువుతారు? తల్లిదండ్రులకి ఉన్నత స్థాయిలో పెట్టాలని చెప్పి. ఎందుకు ఏమైనా ఎగ్జామినేషన్స్ పడితే, గవర్నమెంట్ నుంచి ఏమైనా ఎగ్జామినేషన్స్ పడితే అది కష్టపడి చదివి రాసి ఒక ఉద్యోగం కొట్టాలని ఒక ఎయిమ్తో అతను రాస్తాడు. అలాంటి ఉద్యోగాలు, అలాంటి ఈ డిఎస్సి అనేది ఇప్పుడు నువ్వు పేపర్ లీక్ చేసావు కదా, పేపర్ లీక్ ఎందుకు చేశారని మీరు అడగచ్చు. సింపుల్ ఏంటంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎగ్జామినేషన్ ఎందుకు రాశాడు? అవుట్ సోర్సింగ్ అంటే మామూలు అవుట్ సోర్సింగ్ ఉద్యోగి కాదు. ఎవరైతే పెన్ డ్రైవ్ అప్లోడ్ చేస్తాడో ఎగ్జామినేషన్ పేపరు, అతను ఎగ్జామినేషన్ రాశాడు. అలాగే అతనికి ఫస్ట్ వచ్చింది, జిల్లాలో ఫస్ట్ వచ్చింది మెరిట్ లిస్ట్లోనే. ఎందుకు వచ్చింది? ఓకే, పోనీ తెలివైన వాడు వచ్చింది అనుకున్నాం, వస్తే మళ్ళీ ఎందుకు డిలీట్ చేశారు? సో మీరే ఒప్పుకున్నట్టు పేపర్ లీకేజ్ అయిందని. అదే మేము అంటున్నాం, ఎందుకు పేపర్ లీకేజ్ అయిందని. ఇవన్నీ కూడా ఆలోచించి ప్రభుత్వం ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ ద్వారా దర్యాప్తు చేయించి నిరుద్యోగులందరికీ కూడా న్యాయం చేసే ప్రక్రియ జరపాలనే ఉద్దేశంతోనే ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరం కూడా, మేమందరం కూడా భుజాలకి ఎత్తుకొని నిరుద్యోగుల వెనకాల మేము ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, కూటమికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే ఎప్పుడో అయిపోయిన డిఎస్సికి సంబంధించి ఈరోజు రాద్ధాంతం చేస్తున్నారనేసి కూటమి నాయకులు కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎలా చూడండి, డిఎస్సి ఎప్పుడో అయిపోయింది అన్నది కాదు. ఇక్కడ మేమేం చెప్తున్నామంటే అసలైనటువంటి వ్యక్తికి ఉద్యోగం రాలేదు. నీతిగా, నిజాయితీగా కష్టపడి రాసినటువంటి వ్యక్తికి ఉద్యోగం రాలా. ప్రతి మధ్యతరగతి కుటుంబం పొట్ట కొట్టినారు ఇవాళ. ప్రతి పేదవాడి పొట్ట కూడా కొట్టినారు. ప్రతి నిరుద్యోగ పొట్ట కొట్టినారు. ఇంకేముంది, అసలు పాలన లేదు ఈ రాష్ట్రంలో. నేనేమంటున్నానంటే కూటమి ప్రభుత్వానికి ఆదరణే నిజంగా వస్తే ఇవాళ రెండోది ఇవాళ చాలామంది కూడా అనేక రాజకీయ పార్టీలు కూడా దీని మీద పెదవి విరుస్తున్నాయి కదా. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాదు కదా విరుస్తుంది, అనేక రాజకీయ పార్టీలు కూడా దీని మీద పెదవి విరుస్తున్నారు. మరి వాళ్ళు అడిగింది మరి దానికి సమాధానం చెప్పరా వాళ్ళు? ఇవాళ నేనేమన్నా అంటే రైట్, మీరు ఉద్యోగాలు ఇచ్చారండి, ఇచ్చినటువంటి ఉద్యోగాలకి వాళ్ళు ఇప్పుడు జాబ్స్ చేస్తున్నారు, దానికి మేము కాదన్నా. మీరు ఇచ్చారు, వాళ్ళు రాసినటువంటి వాళ్ళు చాలా రేర్. నేను అంటున్నాను, మీకు ఒకవేళ ఆ పరిస్థితే మీకు కావాలనుకున్నప్పుడు మీరు ప్రత్యేకించి ఎగ్జామినేషన్ ఎందుకు కండక్ట్ చేయడం? పిలిపించి మీ నియోజకవర్గాల నుంచి చేయడం, పిలిపించి రారా నీకు ఈ ఉద్యోగం, వెళ్ళి అక్కడ పలానా స్కూల్లో నువ్వు చెప్పుకో, నువ్వు రా, ఇగో ఇది నువ్వు పలానా స్కూల్, అయిపోయింది కదా.
ఇంత కష్టపడి నానా సంకలనాకి ఆ నిరుద్యోగ అనేవాడు నానా ఇబ్బందులు పడి కష్టపడి చదువుకొని ఇన్ని బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు కదా. ఇన్ని బాధపడాల్సిన అవసరం ఉండదు. ఇకపోతే స్పోర్ట్స్ కోటా అంటున్నారు. ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా స్కామ్ జరిగింది. 22 స్పోర్ట్స్ కాస్త 40 స్పోర్ట్స్కి పెరిగింది. ఎందుకు పెరిగింది మనకు తెలుసు. అయితే ఆ స్పోర్ట్స్ కోటాలో ఏంటి పద్ధతి ప్రకారం క్రానలాజికల్ ఆర్డర్లో వస్తాయి. ఏంటని నేషనల్, స్టేటు ప్లస్ జిల్లా, డిస్ట్రిక్ట్, జోన్లు ఇవన్నీ ఉంటాయి కదా. దాని క్రానలాజికల్ ప్రకారం వచ్చినప్పుడు కూడా ఆ స్పోర్ట్స్ కోటాలో కూడా మన అవినీతి జరిగింది. మరి ఎవరు దేనికోసం మీరు పెట్టారు? ఏ నిరుద్యోగ పొట్ట నింపడానికి మీరు పెట్టారు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పొట్ట నింపుకోవడానికి డిఎస్సి తప్ప నిరుద్యోగుల పొట్ట నింపుకోవడానికి మాత్రం కాదు. ఇది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. థ్యాంక్ యూ. ఇది మనం చూసుకోవచ్చు. గత కొన్ని రోజులుగా కూడా డిఎస్సిలో అక్రమాలు జరిగావని, పేపర్ లీకేజ్ జరిగిందని, అంతేకాకుండా స్పోర్ట్స్ కోటా సర్టిఫికేట్స్ను కూడా అమ్ముకున్నారని ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా డిఎస్సి సంబంధించి ఎగ్జామ్ అయిపోయిన ఇన్ని రోజుల తర్వాత వైసీపీ రోడ్ల మీద రావడంపై కూడా మిశ్రమ స్పందన అయితే వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. బావట స్టూడియో.